తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చామని అడిగితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయడం అనటం కాంగ్రెస్ కు సబాబు కాదని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేతల తీరును ఎండగట్టారు. బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తే తమని ప్రశ్నించేవారు ఉండరనేదే వారి ఉద్దేశంగా ఉందని ఆరోపించారు. తాము 420 420 గాళ్లమని వాళ్లకు వాళ్లే చెప్పుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉందన్నారు. తెలిసి తెలియక ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీకి గుదిబండలాగా మారాయని ఎద్దేవా చేశారు. పాపం కాంగ్రెస్ పార్టీకి అప్పుడే భయం మొదలైంది. తొందరపడి అనుభవం లేక లేదా ప్రజల్ని మోసం చేయడానికో ఇచ్చిన హామీలన్నీ గుదిబండలైనాయి. ప్రభుత్వం ఎట్లా నడపాలనో తెలియని అయోమయంలో పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో ఉత్తరాలు రాస్తున్నారు. మేము స్పష్టంగా చెప్పినాం, మీరు ఇచ్చిన హామీలు మొత్తం మీ మేనిఫెస్టో మొత్తం తీసి చదివితే 420 హామీలు ఉన్నాయి. కావాలంటే మీరు ఇంకోటితో చదివించుకోవాలి. బహుశా ఈ మేనిఫెస్టో ఇచ్చినాడు నేను ఆ రోజు కూడా చెప్పిన, ఇది వీరు చదివి ఉండరు. పిసిసి అధ్యక్షుడు కానీ లేదా ఇక్కడికి వచ్చిన ఏఎస్ ఇన్ఛార్జ్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా చదివి ఉండరు. ఎవరికో ఇచ్చిండ్రు, ఇది ఎవరికో ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయమని ఇస్తే ఇచ్చినట్టుగా ఎవరో సంస్థ తయారు చేసేసి ఇస్తే దాన్ని అట్లే రిలీజ్ చేసినట్టున్నారు. ఇది అమలుకు సాధ్యం కాని మేనిఫెస్టో. మేము అధికారులకు వచ్చేది ఉందా చచ్చేది ఉందా అని చెప్పి అనుకుని ఇచ్చినట్టున్నారు తప్ప ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.